హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఎల్సిఎం సంబంధించిన సమ్ అనమాట ఇది. మనకి ఫైవ్ నెంబర్స్ ఇచ్చాడు. ఎల్సిఎం ఆఫ్ 5 నెంబర్స్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 22, 54, 108, 135, 198 అని చెప్పి ఆప్షన్స్ వచ్చి 330, 1980, 5940, 11880. ఓకేనా? ఇది ఇంత పెద్ద సమ్ ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను డివిజన్ మధ్యలో చేస్తాను అనమాట. దీనిని డివిజన్ మధ్య అంటే ఏ మెథడ్ చేసుకోవచ్చు. మనకు కొంచెం ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవడం బెస్ట్ అనమాట. కొంచెం డివిజన్ మెథడ్లో చేస్తాను. ఫస్ట్ 22, 54, 108, 135, 198. ఓకే, ఫస్ట్ ఇది మనం 2 టేబుల్తో డివైడ్ చేస్తున్నాం. 2 టేబుల్తో డివైడ్ చేస్తే 22లో హాఫ్ 11, 54లో హాఫ్ 27, 108లో హాఫ్ 54. ఇది 135 అనేది డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 198లో హాఫ్ 99. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్తో డివైడ్ చేస్తున్నా. 2 టేబుల్తో. నెక్స్ట్ 11 పోదు, 27 కూడా పోదు, 54 అనేది 27 టైమ్స్ పోయింది, 135 కూడా క్యాన్సిల్ అవ్వదు, 99 కూడా క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు 2 అనేది ఏ నెంబర్లో కూడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి, డివైడ్ అవ్వదు కాబట్టి 3 తీసుకున్నా. 3 ఏదైనా పాసిబుల్ ఉందా మనకి? 3 అనేది 11లో క్యాన్సిల్ అవ్వదు. 27 9 టైమ్స్, మళ్ళీ 27, మళ్ళీ 9 టైమ్స్. ఈ 135 అనేది 45 టైమ్స్, ఈ 99 అనేది 33 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్స్ రాసుకుంటాను నేను. 3 టేబుల్స్, ఇది 11 టైమ్స్, ఇది 3 టైమ్స్, 3 టైమ్స్. 45 అనేది 15 టైమ్స్, ఇది మళ్ళీ 11 టైమ్స్, 33. మళ్ళీ 3తో డివైడ్ చేస్తున్నా. 11 పోలా, ఇది 1 టైము, ఇది 1 టైము, 5 టైమ్స్, ఇది మళ్ళీ 11 టైమ్స్. ఇప్పుడు 3 వెళ్ళేది కాబట్టి 5తో డివైడ్ చేసుకున్నా. 11, 1, 1, 5 అనేది 1 టైం క్యాన్సిల్ అయింది, 11, మళ్ళీ 11, 1, 1, 1, 1, 1. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా, ఈ నెంబర్స్ అన్నీ కూడా మనం మల్టిప్లై చేసుకోవాలి. దేర్ఫోర్ 2 into 2 into 3 into 3 into 3 into 5 into 11. ఈ నెంబర్స్ అన్నీ కూడా. ఓకేనా? నేనేం చేస్తున్నానంటే ఈ 5 into 2 పక్కన పెట్టేసా, 11 కూడా పక్కన పెట్టా. ఈ మల్టిప్లై చేసుకుంటే ఎంత వచ్చింది? 3 3s are 9, 9 3s are 27, 27 2s are అంటే 27ని డబల్ చేసుకున్నాం అంటే 54 వచ్చింది. 54 పక్కన రాసుకున్నా. తర్వాత 11 ఒకటి ఉందిగా, 11 ఇంటూ 5 2s are వదిలేసుకున్నాం మనం, 10. ఓకే, ఇది మనం ఏదైనా నెంబర్ని 11తో కనుక మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ని యాస్టీస్గా, చివరి నెంబర్ని యాస్టీస్గా రాసుకొని ఈ రెండింటిని మధ్యలో యాడ్ చేసి రాసుకుంటాం. 9, 5 యాస్టీస్, 4 యాస్టీస్, ఈ రెండింటిని యాడ్ చేసి 9. తర్వాత నెక్స్ట్ 10తో మల్టిప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ చివర 0 పెట్టుకుంటాం. అంతే ఆ మల్టిప్లికేషన్. అంటే నేనేం చేశానండి, ఫస్ట్ 5 into 2 పక్కన వేసుకున్నా 10 అని చెప్పి, ఈ 11 ఇటు పక్కన రాసుకున్నా మల్టిప్లై చేయకుండా. ఇప్పుడు 3 3s are 9, 9 3s are 27, 27 2s are అంటే 27ని డబల్ చేసా. 27 డబల్ చేసుకుంటే 54, 11 ఇంటూ 10. 11తో మల్టిప్లై చేసేటప్పుడు ఈ కార్నర్లో నెంబర్ ఇటు రాసుకున్నాం, 0 పక్కన క్లోజ్ చేసి ఈ నెంబర్ని ఇటు రాసాం. ఈ రెండింటిని యాడ్ చేసి మధ్యలో వేసుకున్నాం 11తో మల్టిప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది కాబట్టి 0. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 5940. దేర్ఫోర్ LCM of 22, 54, 108,
135 1880 దట్ ఈజ్ ఈక్వల్ టు 5940. ఇది ఆప్షన్ సి అయితే వచ్చింది అనమాట.